రంజాన్ వచ్చింది కదా, రంజాన్ అంటేనే మనకు గుర్తొచ్చేది హలీం. సో ఈరోజు మన ఛానల్లో ఇన్స్టాంట్ చికెన్ హలీం ఎలా చేసుకోవాలో చెప్తాను. మీరు కూడా ఇలా ఈజీగా ఇన్స్టాంట్గా టేస్టీగా కావాలి అనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయిపోండి. చికెన్ హలీంకి కావాల్సిన పదార్థాలు: 1 kg చికెన్, 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ ఎర్రపప్పు, 2 టేబుల్ స్పూన్ ఓట్స్, 1 కప్పు దొడ్డు గోధుమ రవ్వ, 1/2 కప్పు బాస్మతి రైస్. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు బాస్మతి రైస్ తీసుకోవాలి. 20 మిరియాలు, 15 లవంగాలు, 10 యాలకులు, సాజీరా, 1 స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల చెక్క, బండ పువ్వు, బగారాకు, తగినంత ఉప్పు, తగినంత కారం, జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు, పచ్చిమిరపకాయలు, ఆనియన్, నిమ్మకాయ, పెరుగు, కొత్తిమీర, పుదీనా. చికెన్ని ఉడకబెట్టుకుందాం. నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని వాడుకుంటే మంచి స్మెల్, మంచి అరోమా వస్తుంది. టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి. మనం పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. చాలా కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, తగినంత ఉప్పు వేసేసుకొని వాటర్ వేసుకుందాం. చికెన్ని ఉడికించుకుందాం 4-5 విజిల్స్ వచ్చేంత వరకు. నార్మల్ ప్రాసెస్లో అయితే మనం అన్ని పప్పులను ఒక 2 అవర్స్ నానబెట్టి తర్వాత ఉడకబెడతాము. ఇది మన ఇన్స్టెంట్ హలీం కాబట్టి మనం వీటన్నిటిని లైట్గా రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. 11 బాదాంలు, 5 కాజులు. ఇవన్నీ రోస్ట్ అయిన తర్వాత మనం ఫైనల్గా 1 స్పూన్ నువ్వులు వేసుకుందాం. ఇవి వేయించుకున్న వాటిని చల్లార్చుకొని మిక్సీ చేసుకుందాం. ఇవన్నీ మసాలాలని లైట్గా రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకుందాం. చికెన్ ఉడికేంత లోపల మిక్సీ పట్టుకున్న పప్పుల పౌడర్ని ఆయిల్లో వేయించుకొని ఉడికించుకుందాం. వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకుందాం. మనం ఇలా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు చికెన్ ఉడికించుకోవాలి. చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇలా మెత్తగా అయిపోవాలి చికెన్ మొత్తం. చికెన్ ఉడికించిన వాటర్ అంతా ఇందులో వేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ని మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత బోన్స్ తీసేసిన. ఇప్పుడు దీన్ని మొత్తం ఇందులో వేసేసుకుందాం. మనం పట్టుకున్న గరం మసాలాని వేసేసుకుందాం. 4 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. కొంచెం మొత్తం అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పెరిగేసుకుందాం. బిర్యానీలోకైనా హలీంలోకైనా పెరుగు చాలా అవసరం. దీంట్లో మంచిగా నీట్గా కలుపుకోవాలి. స్లో ఫ్లేమ్ మీద దీని ఇట్లా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. కింద అడుగంటకుండా చూసుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి.
పక్కన వేరేంత వరకు ఉడికించుకోవాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలి. అయిపోయింది హలీం, ఇంకా మనం సర్వ్ చేసేసుకుంటాం. చికెన్ని ఉడకబెట్టుకున్న వాటర్ని ఇలా సూప్ లాగా చేసుకొని పైనుంచి వేసుకొని తింటే బాగుంటుంది.